మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. సిట్లో సిబిఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి 1 ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవనన్నారు. అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు. Supreme Court has ordered for the independent SIT constituted by 2 from CBI, 2 from State Police and 1 from Food Safety Authority. And Supreme Court has disposed of the petition by commenting that if there will be anything, you can again approach the court while during pendency of the investigation. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్లో సిబిఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి 1 ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. అలాగే తిరుమల లడ్డూకు సంబంధించి అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవనన్నారు. అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని వివరించారు.